మనము ఇప్పుడు అనుకున్నట్లుగా ఇప్పుడు వానపాము లోపల జరిగే ఈ ప్రక్రియ అంతా కూడా మనకి ఈ తీసుకున్న వ్యర్థాలలో పోషక లభ్యతను మెరుగుపరుస్తుంది. సో నేలలో సేంద్రియ కర్బనం పెంచి అలాగే మొక్కకు కూడా పోషకాలు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అలాగే సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా మొక్కకు అందుబాటులో ఉండే విధంగా ఎక్కువ సమయం అందుబాటులో ఉండే విధంగా ఈ వర్మీ కంపోస్ట్ అనేది చేస్తుంది. అలాగే ఈ వర్మీ కంపోస్ట్ ముఖ్యంగా ఏంటంటే నేలలో భూసారాన్ని పెంచుతుంది. నేలకు మేలు చేసే సూక్ష్మజీవులను అనేటిది పెంచి అలాగే నత్రజనిని స్థిరీకరించుకోవడం కానీ మొక్కలకు అందజేయడం కానీ ఇలాంటి ప్రక్రియను అనేది వేగవంతం చేస్తుంది. అండ్ అలాగే గాలి ప్రసరణని కూడా పెంచుతుంది. మట్టి లోపల గాలి సూక్ష్మజీవులకు కూడా ఆక్సిజన్ అవసరం కాబట్టి నేల లోపల ఇది గాలి ప్రసరించే శక్తిని కూడా పెంచుతుంది. అలాగే నీటిని నిల్వ చేసుకునే శక్తిని కూడా పెంచుతుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటాము. సో దీన్ని నీటిని నిల్వ చేసుకునే శక్తిని కూడా పెంచి ఎప్పుడైనా మనకి పంటలకి డ్రాట్ వచ్చినప్పుడు తట్టుకునే శక్తిని కూడా ఇది పెంచుతుంది. అండ్ అలాగే మన నేల లోపల ఎప్పుడైతే ఈ వర్మీ కంపోస్టింగ్ వేసామో అది మొలక శాతం పెంచడంతో పాటు పంట పెరుగుదలకి కూడా బాగా ఉపయోగపడుతుంది.